ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ఈ రీతిగా దేవుని స్తుతించడాన్ని బట్టి మనం ప్రభువులో ఎంతో ఆనందిస్తుంటున్నాం. మనము ఈ లోకంలో ఎవరినైనా వెంబడించాలి అన్నా, ఎవరితోనైనా స్నేహం చేయాలన్నా, అతని యొక్క గుణగణాల గురించి, అతని యొక్క పద్ధతుల గురించి, అతను ఎలాంటి వాడో తెలుసుకుని మనము అతనితో సహవాసం చేస్తూ ఉంటాం. అలాగనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో యేసు ప్రభువారిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఏంటి అనేటువంటి వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, శ్రేష్టమైనటువంటి నామము ఆయనకి ఇవ్వబడిన. శ్రేష్టమైనటువంటి నామము. కారణం ఏంటంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ నామమున రక్షణ కలగదు, ఈ నామం వల్లనే మనం రక్షణ పొందాలి. కారణం ఏంటంటే, ఆకాశం కింద ఇవ్వబడినటువంటి నామాలలో, భూమి మీద ఉన్నటువంటి నామాలలో ఏదైనా శ్రేష్టమైనటువంటిది ఉందంటే అది యేసు ప్రభువారి యొక్క నామం. అందుకనే కన్యక అయినటువంటి మరియకు దూత చెప్పిన, ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యేసు అనగా రక్షకుడు, అంటే శ్రేష్టమైనటువంటి పేరు. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైనటువంటి నామము ఆయనకి ఇవ్వబడింది. రెండవది, శ్రేష్టమైనటువంటి బలి. శ్రేష్టమైనటువంటి బలి ఆయనకు ఇవ్వబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. శ్రేష్టమైనటువంటి బలి ఆయన అర్పించాడు. ఎలాంటిది ఆ బలి అని అంటే, యేసు ప్రభువారే ముందుగా చెప్పాడు, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్నటువంటి నా రక్తము అని అంటాడు. అంటే క్రొత్త నిబంధన రక్తము. కాబట్టి ఆయన శ్రేష్టమైనటువంటి బలిని అర్పించి తన రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. తన రక్తము ద్వారా మనల్ని కొన్నాడు. అందుకనే ఆయన శ్రేష్టమైనటువంటి బలిగా మనకు ఇవ్వబడ్డాడు. మూడవదిగా మనం చూస్తే శ్రేష్టమైనటువంటి నిబంధన. శ్రేష్టమైనటువంటి నిబంధన ఎందుకనంటే, ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను చేయబడ్డాడని దేవుని వాక్యం యెషయా గ్రంథంలో మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనకు ఆయన నిబంధనగా శ్రేష్టమైనటువంటి నిబంధన చేశాడు. మనతో, ప్రజలతో నిబంధన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని నాలుగవదిగా మనం చూస్తే శ్రేష్టమైనటువంటి సేవకత్వము చేసెను అని మనం చూస్తుంటున్నాం. శ్రేష్టమైనటువంటి సేవకత్వము అంటే, ఆయన దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు క్రయధనముగా తన ప్రాణం పెట్టుటకును వచ్చెను. చాలామంది సేవ చేశారు. చాలామంది అనేకులు దేవుళ్ళమని దేవతలని మనం అనుకున్నాము. కానీ ప్రజల కొరకు క్రయధనముగా తన ప్రాణం పెట్టేంత సేవ యేసు ప్రభువారు చేశాడు. అందుకనే ఆయన శ్రేష్టమైనటువంటి సేవకత్వము అయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే యేసు ప్రభువారి యొక్క శ్రేష్టత మనకు ఉన్నది. కాబట్టి ఆ శ్రేష్టమైనటువంటి దేవుణ్ణి మనము అంగీకరించి పరలోకానికి, అనగా మోక్షానికి మనము చేరే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎంత ధన్యులము, మనం ఎంత భాగ్యులము, మనం ఎంత అదృష్టవంతులమని చెప్పుకోవాలి. శ్రేష్టమైనటువంటి నామము, శ్రేష్టమైనటువంటి బలి, శ్రేష్టమైనటువంటి నిబంధన, శ్రేష్టమైనటువంటి సేవకత్వం చేసి ఆయన తన యొక్క విలువను చాటుకున్నాడు. అందుకనే ఆయన పవిత్రును, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకమైనటువంటి వాడని తన గురించి హెబ్రీ గ్రంథకర్త సెలవిస్తుంటున్నాడు. అంతటి శ్రేష్టమైనటువంటిది ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమని మనం జ్ఞాపకం చేసుకునవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఎంత ధన్యులమంటే, నిజముగా ఆ ధన్యత మనకు దొరికినందుకు, ఆ ధన్యతను బట్టి మనం దేవుణ్ణి స్తుతించ బద్ధులమై ఉంటున్నాం. మనం గట్టిగా ప్రభువుని పట్టుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. అట్టి కృప దేవుడు మనకిచ్చినందుకు దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా తండ్రి, కృప కలిగినటువంటి మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తూ
ఇదిగో నా ప్రభా, నీవు మా కొరకు అంత శ్రేష్టమైనటువంటి వాటిని మా కొరకు అనుగ్రహించినందుకు, నీవు చేసినందుకు, నీలో ఆ శ్రేష్టత ఉన్నందుకు మాకు కనువిప్పు, మా ప్రభా, పాపులమైనటువంటి మాకు నాయనా నీ నామమును పట్టుకుని భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.